సార్ మాట్లాడతారు సార్ మీరు సార్ మాట్లాడుతున్నాను ఇక్కడ వచ్చేటువంటి మిత్రులు స్నేహితులు చంద్రశేఖర్ గారు సంస్థలు ఏర్పాటు చేసి 6 సంవత్సరాలు పూర్తి 6 సంవత్సరాలు పూర్తి కావచ్చింది. అందులో రిజిస్టర్ చేయించే దాంట్లో కూడా నేను ముందుండి రిజిస్టర్ చేయమని రిజిస్టర్ తర్వాతనే మిగతా కార్యక్రమాలు పోటీ చేయమని చెప్పినాము. ఎమ్మెల్యే కూడా పోటీ చేసినాడు. అయితే ఎమ్మెల్యే పోటీ చేస్తానే మనం ఏదో చేయాలనేది తపన, అంటే మనమేమో గెలుస్తామనేది కాదు, ఏమైనా కానీ మన వాళ్ళకు ఒక అభిప్రాయం కలిగేదానికి ఏదో పొలాన్ని చంద్రశేఖర్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సమాజాన్ని మనం ఏర్పరచుకొని ప్రతి ఒక్కరు కులమత భేదాలు అనేది లేకుండా ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడిన వాళ్ళంతా పేద వర్గానికి చెందిన వాళ్ళే కాకుండా అందరూ ఓసీ బీసీ ఎస్సీ ఇంతకుముందే చెప్పినారు ఆయన. అట్లా అందరూ పూర్తి ఇబ్బందుల్లో ఉండే వాళ్ళందరికీ మనం అందరం సహకరించాలా. మరి సహకరించేదాంటే మనం ఏదో చేయాలని కాదు, గవర్నమెంట్ నుంచి వచ్చే సమస్యలు కానీ గవర్నమెంట్ నుంచి జరిగే సదుపాయాలు కానీ మనము ఏదైనా కొంతవరకు మనం తీసుకొని ఆ సమస్యను మన వాళ్లకు ఏర్పాటు చేసి ఏదో ఈ పద్ధతిలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, మనం ఏదో ఈ విధంగా చేస్తాం. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మనం సహకరిస్తామని, మనం ఉండే వాళ్ళకు తెలిసిన వాళ్ళని కూడా లేని వాళ్ళని పిలిచి వాళ్ళు సహకరించే దాంట్లో సహకారాలు అందించామని మనం చంద్రశేఖర్ గారికి ఈ సంస్థను ఏర్పాటు చేస్తాం. అతనే దీనికి ముందు ఎల్లని ఆయన ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన కూడా ఒక బాగా కార్యక్రమాల్లో దిగి పనిచేస్తున్నాడు. మేము కూడా అతన్ని తోడ్పాటు చేసి ముందు పంపించింది కూడా మేమే. ఎందుకంటే కార్యక్రమాల్లో అతను కొంత తిరిగి పనిచేసే దాంట్లో మంచి సర్వీస్ తీసుకున్నాడు అన్ని చోట్ల. ఒక కడప జిల్లానే కాదు, అన్ని జిల్లాలు ప్రాంతంలో అనంతపురం, నెల్లూరు మొత్తం అన్ని జిల్లాలు కూడా అతను తిరిగి అన్ని కార్యక్రమాల్లో దిగి పనిచేస్తున్నాడు. ఆ పనిచేసే కార్యక్రమంలో ఎట్లా ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలనేది అతను బాగా అనుభవంలో ఉన్నాడు. అట్లా అనుభవంలో ఉండాలనే ఉద్దేశంతో మనం కూడా అతన్ని సహకరించి, అయ్యా మన పేద వర్గానికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఇబ్బందులు ఉండే వాళ్ళకి ఎవరికైనా కానీ సహకారం అందించే దాంట్లో మనం ముందు ఉంటాం. మీరు సమస్య ఏదైనా ఎదురైంది మేము ఉంటాం, అందులో అంతో ఇంతో కొంత సహకరించే ఆర్థికంగా. ఇప్పుడు మనం అందరం వెనుకబడి ఉండేవాళ్ళం, ఉండేవాళ్ళం ఎవరు కాదు. కనీసం ఇప్పుడు టీ బిస్కెట్ తీసుకునే దాంట్లో కూడా ఏదంజలోనే ఉన్నాం. అంటే మనం ఆ స్థాయిలో ఉన్నాం. మనం ఎప్పుడు ముందుకు పోగలుగుతాము అంటే మనం అందరం కలిసి ఒక కార్యక్రమాన్ని నెరవేర్చుకునేప్పుడే మనం ముందుకు పోతాం. ఇప్పుడు చెన్నై ఉంది, ఒక గ్రామంలో సమస్య ఉంది, ఆయన తీసుకెళ్ళినాడు. ఆ గ్రామంలో ఉండే సమస్యను వాళ్ళ వైపు నుంచి ఒక 10 రూపాయలు కూడా డబ్బులు ఖర్చు కాకుండా మనం పెట్టి వాళ్ళకి సౌరంజన చేసి వాళ్ళకి జరిగే కార్యక్రమాలు మనం జయప్రదం చేసినామనుకో, మరి ఆ సంస్థ వాళ్ళు మన వాళ్ళు దాని పోతే మనకు మేలు జరుగుతారు అనే స్థాయికి రావాలనేది మన సిద్ధాంతం. కాబట్టి ఈ సమస్యలన్నీ దండిగా ఉన్నాయి. అయితే అందరికీ తెలుసు, తెలియకుండా ఏం పోలే, కానీ ఆ నడవడిక అనేది నడుచుకునే దాంట్లో సక్రమంగా నడుచుకోమని నా విజ్ఞప్తి. అది మిత్రులందరికీ